చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం, మన తెలుగుదేశం. నలు దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. ఇప్పుడు మనతో పాటు మన మదనపల్లి నియోజకవర్గపు టౌన్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి శ్రీ నాదెళ్ల విద్యాసాగర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈ మహానాడు కార్యక్రమానికి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుట్లో 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. అయితే ఆ రోజు నుంచి మహానాడు కార్యక్రమం పెట్టినారు. ఆయన ఆ రోజుట్లో 30 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, 30 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగు వాళ్ళనే పేరు కూడా లేకుండా మద్రాసీలుగా పిలువబడే మనమలను ఆయన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగు జాతికి, తెలుగు మహిళలకు, తెలుగు ప్రజలకు నందమూరి తారక రామారావు ఒక చిహ్నం. ఆయన పార్టీ పెట్టిన 9 మాసాలకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి 82 నుంచి తర్వాత 27 మే 27వ తారీఖు 28, 29 మహానాడు కార్యక్రమాలు పెట్టినారు. అది పండగ వాతావరణంగా రావాలా. ఆయన జన్మదినము మే 28, అంటే ఈ రోజు 28. మేము ఈ రోజు ఇక్కడ 25వ సంవత్సరములో 2025లో కడపలో మహానాడు కార్యక్రమం చేసుకుంటున్నాం. 27, 28 డెలిగేట్స్ మీటింగులు జరుగుతాయి, జనరల్ బాడీ మీటింగులు జరుగుతాయి. ఈ జనరల్ బాడీ మీకు ప్రతి అంశం మీద ఆమోదం పొందుతారు. ప్రతి ఒక్కటి కూడా ఆమోదం తెలిపి దాన్ని ఈ జనరల్ బాడీలో ఆమోదం తెలిపి పాస్ చేస్తారు. 2 సంవత్సరాలు మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఉంది కదా సార్, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ రావడంతో మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ మహానాడు ద్వారా? మదనపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజు అక్కడ శాసనసభ్యులుగా తెలుగుదేశం శాసనసభ్యుడు ఎన్నుకోబడినాడు మహమ్మద్ షాజహాన్ బాషా ఆధ్వర్యంలో. మంచి ముందుకు సాగే అభివృద్ధి జరుగుతూ ఉంది. మనకు 30 కోట్ల వరకు ఎన్ఆర్జీఎస్ పనులు కూడా వచ్చాయి. అవన్నీ కూడా విలేజెస్ లో పనులు పూర్తి అవుతూ ఉన్నాయి. ఇప్పుడు సూపర్ 6 కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన దాంట్లో గ్యాస్ ఆల్రెడీ ఇచ్చినాం. 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు మే తర్వాత తల్లికి వందనం కార్యక్రమము డబ్బులు కూడా వేస్తారు. అయితే ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలు పెడతారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. మదనపల్లి నియోజకవర్గంలో కూడా మహమ్మద్ షాజహాన్ బాషా అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు. మంచి వ్యక్తి, అందరితో మాట్లాడే వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని ఈ సందర్భంగా ఎన్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలుగా తెలియజేస్తారు. మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుడిగా మీరు ఏ మెసేజ్ ఇస్తారు సార్? మన మదనపల్లి నియోజకవర్గమే కాదు, రాయలసీమనే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి మదనపల్లి గాని రాయలసీమ గాని ఆంధ్రాకు ఈ రోజు మన ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఉన్నారు. ఈయన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని ఇక్కడ అనౌన్స్ చేసి ఈ మహానాడులో తీర్మానం పాస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తారు.